భారత క్రికెట్లో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ స్థానం ప్రస్తుతం ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కు అతన్ని ఎంపిక చేయకపోవడంతో మొదలైన ఈ వివాదం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మరియు షమీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ మొత్తం వివాదంపై పూర్తి సమాచారంతో పాటు సెలెక్టర్లు ఎక్కడ తప్పు చేశారు, షమీ ఎక్కడ తప్పు చేస్తున్నాడు అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఆసీస్ వన్డే సిరీస్ కోసం జట్టు ప్రకటన సందర్భంగా మాట్లాడుతూ షమీని ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణం ఫిట్నెస్ అప్డేట్ లేకపోవడం అని స్పష్టం చేశారు. షమీ అద్భుతమైన ఆటగాడు. ఒకవేళ అతను పూర్తిగా ఫిట్ గా ఉంటే జట్టులోనే కాదు తుది జట్టులో కూడా ఉండేవాడు. దురదృష్టవశాత్తు అతని ఫిట్నెస్ పై మాకు సరైన సమాచారం లేదు. దేశీయ క్రికెట్లో మరికొన్ని మ్యాచ్లు ఆడితే అతడి ఫిట్నెస్ మెరుగ్గా మారుతుందని అగర్కర్ వ్యాఖ్యానించారు. సెలెక్టర్ల వ్యాఖ్యలకు షమీ ఘాటుగా స్పందించాడు. ఆస్ట్రేలియా సిరీస్ కు ముందే అతను బెంగాల్ తరపున రంజీ ట్రోఫీలో ఉత్తరాఖండ్ పై అద్భుత ప్రదర్శన చేశాడు. ఒక మ్యాచ్లో దాదాపు 40 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన తన ఫిట్నెస్ కు తిరుగులేని నిదర్శనమని షమీ సెలెక్టర్లకు తేల్చి చెప్పాడు. అంతేకాకుండా మీడియా ముఖంగా మాట్లాడుతూ, నేను ఫిట్ గా లేకుంటే రంజీ ట్రోఫీలో 40 ఓవర్లు ఎలా బౌలింగ్ చేయగలను? 4 రోజుల మ్యాచ్ ఆడగలిగిన నేను 50 ఓవర్ల వన్డే మ్యాచ్ కూడా ఆడగలను. నా ఫిట్నెస్ గురించి సెలక్షన్ కమిటీకి ప్రత్యేకంగా అప్డేట్ ఇవ్వడం నా పని కాదు. నేను సిద్ధంగా ఉండి మ్యాచ్లు ఆడడమే నా పని. నన్ను సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంపిక నా చేతుల్లో లేదు. కోచ్, కెప్టెన్, సెలక్షన్ కమిటీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. అగర్కర్ ఏమన్నా మాట్లాడని, నాకు సంబంధం లేదు. నేను ఎలా బౌలింగ్ చేస్తున్నానో మీరు చూస్తున్నారు కదా. నా ఫిట్నెస్ కు, నా ప్రదర్శనకు ఇదే నిదర్శనం. నేను మాత్రం దేశం కోసం ఆడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని షమీ స్పష్టం చేశాడు. షమీ, సెలెక్టర్ల మధ్య జరిగిన ఈ వ్యవహారం భారత క్రికెట్లో నెలకొన్న కొన్ని లోపాలను స్పష్టం చేస్తుంది. నిజానికి ఈ వివాదంలో ఇద్దరూ కొంతవరకు కరెక్ట్ గా మాట్లాడగా, కొంతవరకు తప్పుగా నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా సెలక్షన్ కమిటీ విషయానికి వస్తే, షమీ వంటి సీనియర్ ఆటగాడు అలానే మ్యాచ్ విన్నర్ ను ఎంపిక చేయకపోతే కనీసం ఆ కారణాన్ని స్పష్టంగా వ్యక్తిగతంగా షమీకి తెలియజేయాలి. ఇక్కడ కమ్యూనికేషన్ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అలా చేయకుండా సెలెక్టర్లు తప్పు చేశారు. షమీని తప్పించడం వెనుక ఒక పెద్ద కారణం భారత జట్టు దీర్ఘకాలిక ప్రణాళిక కావచ్చు. 2027 ప్రపంచ కప్ కోసం బ్యాకప్ బౌలర్లను తయారు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. 35 ఏళ్ల సమీపిస్తున్న షమీ ఆ సమయానికి ఫిట్నెస్ గా ఉంటాడో లేదో తెలీదు. బుమ్రా ఫిట్నెస్ మీద కూడా అనేక అనుమానాలొస్తున్నాయి. యువ ఫాస్ట్ బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, హర్షిత్ రాణాలను సిద్ధం చేయాలనే ఆలోచన సెలెక్టర్లలో ఉంది. ఇక తాజాగా జరిగిన రంజీ ట్రోఫీలో షమీ 7 వికెట్లు తీసిన మాట నిజమే. కానీ ఈ 7 వికెట్లలో 6 వికెట్లు టైలెండర్ బ్యాటర్లవే అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా ప్రపంచ కప్ 2023 తర్వాత గాయం కారణంగా సుదీర్ఘకాలం ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరపున కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీనికి తోడు షమీ మరింత ఫిట్నెస్ సాధించాక, అలానే దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శన చేశాక సెలెక్ట్ చేయాలని అనుకున్నారేమో తెలీదు. ఈ కారణం చేత కూడా అతన్ని ఎంపిక చేసి ఉండకపోవచ్చు. అయితే ఈ విషయాలన్నింటినీ షమీకి స్పష్టంగా చెప్పకపోవడం సెలెక్టర్ల తప్పని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక షమీ చేస్తున్న తప్పేంటంటే, సెలెక్టర్ల నిర్ణయంపై తన అసంతృప్తిని బహిరంగ వేదికల ద్వారా మీడియా ముఖంగా వ్యక్తపరచడం కంటే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కు నేరుగా కాల్ చేసి మాట్లాడి ఉంటే బాగుండేది. షమీ మీడియాతో మాట్లాడుతూ ఫిట్నెస్ గురించి అప్డేట్ ఇవ్వడం నా పని కాదు వంటి ఘాటు వ్యాఖ్యలు వ్యక్తిగతంగా అతనికి కొంత నష్టం కలిగించే అవకాశం ఉంది. బీసీసీఐ యాజమాన్యాన్ని, సెలెక్టర్లను బహిరంగంగా ప్రశ్నించడం మంచిది కాదు. జట్టులో ఒక సీనియర్ ఆటగాడిగా బోర్డుతో సత్సంబంధాలు కొనసాగించడం ముఖ్యం. అయినప్పటికీ షమీ పట్టుదల, రంజీ ట్రోఫీలో అతని ప్రదర్శన అతడికి మళ్లీ జట్టులో చోటు సంపాదించి పెట్టే అవకాశం ఉంది. రాబోయే సిరీస్లలో షమీ తన ఫామ్ ను నిలబెట్టుకుంటే ఏ సెలెక్టర్ కూడా అతన్ని పక్కన పెట్టే సాహసం చేయలేరు. కానీ బీసీసీఐ అలానే సెలెక్టర్లపై ధిక్కార ధోరణితో మాట్లాడితే షమీని సెలెక్టర్లు పూర్తిగా పక్కన పెట్టే ప్రమాదం ఉంది. మరి ఈ వివాదంలో షమీ మరియు అగర్కర్లలో తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.